హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను రచనారెడ్డి. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రామకృష్ణ చందూరి గారు, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్. సార్ని అడిగి అసలు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఏ ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ రికమెండెడ్, ఇవి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే మేడం. సార్, తరచుగా డయేరియా ఆర్ బ్లడ్లో మోషన్ కనిపించడం, ఇది అల్సరేటివ్ కొలైటిస్కి సంకేతమా? ఇది ఎంత ఎర్లీగా గుర్తిస్తే మంచిది? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్సరేటివ్ కొలైటిస్ అంటే ఏంటని మనం జస్ట్ బేసిక్గా జనాలకు తెలియడానికి చెప్తాను నేను. అల్సరేటివ్ కొలైటిస్ అంటే మన మలద్వారం ఉంటుంది కదా, అంటే మనం మోషన్ పోయేది అక్కడి నుంచి మన లార్జ్ ఇంటెస్టైన్ అని ఉంటుంది. లాస్ట్ పార్ట్ లార్జ్ ఇంటెస్టైన్. ఈ లాస్ట్ పార్ట్ ఆఫ్ మోషన్ పోయే దగ్గర నుంచి ఎండ్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ అంటే మన పెద్ద పేగు, ఇది ఇన్ఫెక్షన్ అయితే దాన్ని అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఓకే. అల్సరేటివ్ కొలైటిస్ అంటే ఏమంటే, ఇప్పుడు ఇది ఒక పైప్ ఉంటుంది, మన ఇంటెస్టైన్ అంతా ఇట్లా పైప్ లాగానే ఉంటుంది. ఇట్లా అంటే ఏమంటే టర్నింగ్ చుట్టూ తిరిగి ఉంటుంది, ఇట్లా పైప్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ పైపు మనం ఇట్లా చూడండి, పైపు ఇప్పుడు ఇది ఒక నైఫ్ అనుకోండి, ఇట్లా కట్ చేస్తే ఎట్లయితే లోపల మొత్తం బయటి దాకా కట్ చేయరు, కానీ కొంచెం ఇప్పుడు కీరా కట్ చేస్తాం కదా, కంప్లీట్గా కట్ చేయము, అట్లా ఇట్లా కట్ చేస్తాం రప్చర్ లాగా. ఇది ఒక 5 mm ఉంది అనుకోండి, ఒక 2.5 mm కట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎంత మంట వస్తుంది. సో అది కట్ అయిపోతుంది. ఎందుకు? ఇన్ఫెక్షన్ వల్ల, అసిడిటీ వల్ల, మన ఇంప్రాపర్ డైటరీ హ్యాబిట్స్ వల్ల. సో ఏమవుతుంది అని అంటే, అప్పుడు తిన్న ఆహారం దానికి పోయి తాకుతూ ఉంటుంది. మనం తిన్న ఆహారము స్టమక్ నుంచి, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ దాకా పోయి తాకుతుంది, అప్పుడు మంట వస్తుంది. ఇంకొకటి, అది కట్ అయిందా, కట్ అయితే రక్తం కారుతూ ఉంటుంది కదా, సో మోషన్లో రక్తం వస్తుంటుంది. సో కట్ అయింది, మోషన్లో రక్తం వస్తుంది, రక్తం పోతుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వీక్ అయిపోతామా. ఇంకొకటి, హిమోగ్లోబిన్ తగ్గిపోతుందా. ఇంకొకటి, ఐరన్ తగ్గిపోతుందా. ఇప్పుడు ఐరన్ తగ్గిపోతే దమ్ము, దగ్గు, ఆయాసము, ముఖమంతా పేలైపోవడము, వీక్ అయిపోవడము, చన్నగా అయిపోవడము, హెయిర్ ఫాల్ ఉంటుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గట్ ప్రాబ్లం ఉంటుంది, సన్నగా అయిపోతారు, ఆయాసం వస్తుంది. తర్వాత వాళ్ళకి ఏమైపోతుంది, ఇంకా మోషన్ పోతుంటే కూడా రక్తం వచ్చేస్తుంది. ఇంకొకటి, డైజెషన్ సరిగ్గా కాదు, అంతా అక్కడ హోల్డింగ్ అనేది ఉండదు. సో ఆటోమేటిక్గా డయేరియా లాగా నీటి విరోచనాలు వస్తూనే ఉంటాయి. ఇది స్టార్టింగ్ నుంచే ఎట్లా గుర్తుపట్టాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వెయిట్ లాస్ అవుతుంది, కొంచెం హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, కడుపులో మంట వస్తుంది, ముఖం అంతా పేలుగా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఏ మాత్రం సైన్స్ ఉన్నా కానీ రక్తం పడుతుంది అంటే నెగ్లెక్ట్ చేయకండి. మోషన్లో రక్తం పడుతుంది అంటే చాలామంది ఏదో నేను చికెన్ తిన్నా, మటన్ తిన్నా, వేడైంది అని వదిలేస్తారు. పైల్స్ ఉన్నా రక్తం పడుతుంది, ఫిషర్స్ ఉన్నా రక్తం పడుతుంది. వీటికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? పైల్స్ అని అంటే ఒక పైల్ అంటే ఒక బొడిపెలాగా బయటకు వస్తుంది, అది పైలు. ఓకే మేడం. ఇంకొకటి పైల్ ఏమవుతుంది అని అంటే, బొడిపెలాగా వస్తుంది, దాంట్లో మళ్ళీ గ్రేడ్ 4, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ అని ఉంటాయి. కాకపోతే ఇందులో సివియర్ వెయిట్ లాస్ ఉంటుంది మేడం. దీనిలో ఇది అల్సరేటివ్ కొలైటిస్లో. ఇంకొకటి ఏమవుతుంది అని అంటే, కడుపులో సివియర్ మంట ఉంటుంది. ఎవ్రీ టైం మంట ఉంటుంది. ఎందుకు అని అంటే, కట్ అయిపోతుంది కదా ఆటోమేటిక్గా, కింది భాగంలో మన పొత్తి కడుపులో మంట ఎక్కువ ఉంటుంది. సో అది మనం గమనించాలి. ఇంకొకటి ఫిషర్స్లో కూడా ఉంటుంది, ఇంకొకటి ఫిస్టులాలో కూడా ఉంటుంది. అప్పుడు ఏమైతే మనం మోషన్ పోయేటప్పుడు, మనము వాష్ చేసుకున్నప్పుడు, జస్ట్ ఫ్లష్ కొట్టినప్పుడు కూడా వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అంటే ఎక్కడి నుంచి మోషన్ వస్తుంది, బ్రైట్ రెడ్ ఉందా, డార్క్ రెడ్ ఉందా. ఫ్లెష్ బ్లడ్ అయితే బ్రైట్ రెడ్ ఉంటుంది. సో ఇలా అబ్జర్వ్ చేస్తే మనకేంటి అంటే అది ఏంటి అనేది అల్సరేటివ్ కొలైటిసా, పైల్సా అనే డాక్టరే డయాగ్నోజ్ చేయాలి. కానీ బ్లీడింగ్ అవుతుందంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా డాక్టర్ డయాగ్నోజ్ చేయగలుగుతాడు. ఇప్పుడు క్యాన్సర్లో కూడా బ్లీడింగ్ అవుతుంది, కాన్స్ డిసీజ్లో కూడా బ్లీడింగ్ అవుతుంది, తర్వాత పెప్టిక్ అల్సర్లో కూడా బ్లీడింగ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ అల్సర్లో కూడా బ్లీడింగ్ అవుతుంది, గ్యాస్ట్రోపారసిస్లో కూడా బ్లీడింగ్ అవుతుంది. కొన్నిసార్లు లీవర్లో ప్రాబ్లం ఉండి పోర్టల్ వీన్ హైపర్ టెన్షన్ డెవలప్ అయిపోయి ఇలాంటి కండిషన్స్లో కూడా, అంటే అది ఎక్స్ట్రీమ్ ఫ్యాటీ లివర్లో, ఫైబ్రోసిస్లో, సిరోసిస్లో కూడా బ్లీడింగ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే అల్సరేటివ్ కొలైటిస్లో కట్ అవుతుంది కాబట్టి రక్తం కారుతూ ఉంటుంది, వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది. మీరు కొంచెం ఒక్కసారి రక్తం పడ్డా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, నెగ్లెక్ట్ చేయకండి. ప్రోక్టోస్కోపీ, ఎండోస్కోపీ అని కూడా చేస్తారు. సరే, దీన్ని ఇంకా డిలే చేస్తే ట్రీట్మెంట్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఆబ్వియస్లీ మేడం. అంటే కొంతమంది 1 month చూస్తారు, 2 months చూస్తారు, తర్వాత వెళ్దాం. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్తో ఇది క్యూర్ చేసే ఆప్షన్ ఉందా? మేడం ఒక్కటే సింపుల్, నేను ఒక విషయం చెప్తాను. డిలే అని అన్నారు. ఇప్పుడు మనం ఎగ్జామ్ 9 o'clock ఉంటుంది మేడం, 9:15 పోతే ఏమవుతుంది? రానిస్తారా? లేదు. నువ్వు ధర్నా చేయి, ఏమన్నా చేయి, రానివ్వరు. అలాగే సింపుల్, నీకు టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే నీకేమవుతుంది, డ్యామేజ్ అయ్యేది కొంచెమే డ్యామేజ్ అవుతుంది.
నువ్వు టైం తీసుకోకుండా కొంచెం కట్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, ఈడ కట్ అయింది. నువ్వు డిలే చేస్తే ఈడ దాకా అవుతుంది, ఇంకా డిలే చేస్తే ఆడ దాకా కట్ అవుతుంది, ఇంకా డిలే చేస్తే మొత్తం కట్ అవుతుంది. మొత్తం కట్ అయితే ఏం చేస్తారు? అదంతా తీసేసి కట్ చేసి సర్జరీ చేసి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ హోమియోపతిలో మీరు బేసిక్గా ఉన్న కొంచెం ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుంది డాక్టర్ దగ్గర రండి. రక్తము మోషన్లో రక్తం పోతుంది, నెగ్లెక్ట్ చేయకండి. సింపుల్, మోషన్లో రక్తం పోతుంది, నెగ్లెక్ట్ చేయకండి. దాంతో వెయిట్ లాస్ ఉంది అంటే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఆకలి లేదు అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. కడుపు ఉబ్బినట్టుంది నెగ్లెక్ట్ చేయొద్దు. ముఖమంతా పారిపోయినట్టుంది అని అనుకోండి, అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, వామిటింగ్స్ వచ్చే సెన్సేషన్ ఉంది, అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మోషన్లో రక్తం పోతున్నా, ఇంకొకటి నీళ్ళు పోతున్నా, అసలు ఆయాసం అస్సలు మనకి స్ట్రెంతే లేదు అని అంటే కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాలి. సార్, క్రోన్స్ డిసీజ్ అండ్ ఆల్సరేటివ్ కొలైటిస్ ఈ రెండు ఒకటేనా? ఒకవేళ డిఫరెంట్ అయితే ఎలా డిఫరెంట్ ఇవి రెండు? సింపుల్ మేడం, ఈ రెండింటిని వన్ అంబ్రెల్లా కింద పెడతారు. ఏది? IBD, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. అల్సరేటివ్ కొలైటిస్, ఇంకొకటి కాన్స్ డిసీజ్. ఈ రెండు సేమేనా అని అంటున్నారు. అల్సరేటివ్ కొలైటిస్ ఏమవుతుంది అని అంటే ఫస్ట్ మలద్వారం ఉంటుంది కదా మేడం, అక్కడ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ ఎండ్ పార్ట్ వరకు, అంటే పెద్ద పేగు ఎండ్ పార్ట్ వరకు కట్ అయి ఉంటుంది ఇట్లా. ఓకే, అల్సరేటివ్ కొలైటిస్ ఇట్లా పైప్ ఉంది, ఇట్లా కట్ అవుతుంది కొంచెం. కానీ కాన్స్ డిసీజ్లో ఏమవుతుంది అంటే మౌత్ నుంచి యానస్ దాకా మొత్తం, ఇక్కడ ఈసోఫేగస్, స్టమక్, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్ వరకు ఏమవుతుంది అంటే పైప్ ఉంటుంది, హాలో ఉంటుంది. అది ఏమవుతుంది అంటే ఇట్లా పైప్ ఉంది కదా, ఇక్కడ ఒక హోల్ అవుతుంది, 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 కింద ఒక హోల్ అవుతుంది. హోల్ అయితే ఏమవుతుంది? లీకేజ్ అవుతుంది. సింపుల్, లీకేజ్ అయితే ఏమవుతుంది? రక్తం వస్తుంటుంది, తిన్నది అరగదు. మనం తిన్న ఫుడ్ కూడా ఎక్కడికి పోవాలన్నా అక్కడ పోదు. సో మంట వీక్నెస్ డెవలప్ అయిపోతుంది, సన్నగా అయిపోతారు, కడుపులో మంట డెవలప్ అయిపోతుంది, బ్లీడింగ్ అయిపోతుంది. ఇంకొకటి కాన్స్ డిసీజ్లో బ్లాక్ స్టూల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాన్స్ డిసీజ్లో రెడ్ స్టూల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాన్స్ డిసీజ్లో డయేరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాన్స్ డిసీజ్లో జిగుడు విరోచనాలు అంటే స్టిక్కీ స్టూల్ ఉంటుంది ఇట్లా ముట్టుకుంటే. ఇంకొకటి ఇవి ఇండైజేషన్, సరిగా అబ్జర్ప్షన్ కాకుండా ఇండైజేషన్ డెవలప్ అయిపోతుంది. కొన్నిసార్లు మోషన్ పోయినప్పుడు మనము ఫ్లష్ చేసుకుంటే ఎన్నిసార్లు నీళ్లు పోసినా కానీ పోదు, ఎందుకంటే నీళ్ళ మీద మొత్తం మోషన్ ఆగిపోయి ఉంటుంది. ఎందుకు ఆగిపోయి ఉంటుంది అని అంటే ఫ్యాట్ మెటబాలిజం కూడా డిస్టర్బ్ అయిపోతుంది, అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. కడుపులో మంట ఉంటుంది, తిన్నాక మంట ఉంటుంది, తినకముందు మంట ఉంటుంది, నీళ్ళు తాగినా మంట ఉంటుంది, చాయ్ తాగినా మంట ఉంటుంది. ఇది కాన్స్ డిసీజ్లో. వీటికి రీజన్ ఏంటి సార్? సింపుల్, అంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెంటల్ అంటే ఎక్సెసివ్ స్ట్రెస్ ఉండడం వల్ల, ఫిజికల్ కొంతమంది ఎక్కువ స్మోకింగ్ చేయడము, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడము, దాని తర్వాత ఎక్కువ డైటరీ హ్యాబిట్స్ ఏంటి అంటే లేట్ నైట్స్ ఎక్కువ తినడము. సో చాలామంది లేట్ నైట్స్ తింటారు కదా, చాలామంది ఆల్కహాల్ తీసుకుంటారు కదా, చాలామంది సిగరెట్ తీసుకుంటారు కదా, దానికి అదే చెప్తున్నా. ఈ ఫ్యాక్టర్స్, దీంతో పాటు స్ట్రెస్. ఇంకో కొన్ని ఏంటి అంటే నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, NSAIDs అని అంటారు. ఎక్కువ యాంటీబయాటిక్స్ యూజ్ చేసిన, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసిన, ఎక్కువ యాంటాసిడ్స్, కడుపులో మంట అవుతుంది కానీ పోయి ప్యాంటాప్ వేసుకుంటారు, కడుపులో మంట అవుతుంది కదా ఏదో సిరప్ వేస్తారు. ఎక్కువ అవి వాడము, ఎక్కువ స్టీరాయిడ్ వాడము, ఏదో మనకి ఏం కాదులే అని చెప్పేసి ఇవి వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ వాడితే ఏమవుతుంది, గట్టు దాని లైనింగ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది. సో అప్పుడు ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి అక్కడ ఒక హోల్, అక్కడ ఒక హోల్, అక్కడ ఒక హోల్, అక్కడ ఒక హోల్ డెవలప్ అవుతుంది. సో దాని నుంచి ట్రీటబుల్, ఐ మీన్ కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్? అదే మేడం, ఎప్పుడైనా కానీ ఇట్ ఈస్ ట్రీటబుల్. హోమియోపతి హ్యాస్ అ సొల్యూషన్ అండ్ ఇట్ ఈస్ ట్రీటబుల్. బట్ ఏంటి అని అంటే కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు రండి. మొత్తము ఒక్క పైప్ ఉంది, పైపుకి ఒక 5 హోల్స్ ఉన్నాయి, 10 హోల్స్ పడ్డాయి, ఓకే. 50 హోల్స్ పడ్డాక మీరు దగ్గరికి వచ్చేసి నాకు నెలలు తగ్గిపోవాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ పడుతుందంటేనే చాలా ఎంత డ్యామేజ్ అయ్యి ఉంటుంది. అది మల్టిపుల్ హోల్స్ పడుతున్నాయి అంటే ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక, అది కాన్స్ డిసీజ్. అదే అల్సరేటివ్ కొలైటిస్ ఏమవుతుంది అంటే ఓన్లీ మలద్వారం నుంచి లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు వారికి అక్కడ వరకే ఇన్ఫెక్షన్ అవుతుంది, అక్కడ వరకే కట్టు డెవలప్ అవుతుంది. ఇది రెండింటికి కామన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే అందులో ఏమో మొత్తం కాన్స్ డిసీజ్లో పైనుంచి కింద దాకా డ్యామేజ్ ఉంటుంది. అల్సరేటివ్ కొలైటిస్లో ఓన్లీ మలద్వారం నుంచి లార్జ్ ఇంటెస్టైన్ డ్యామేజ్ ఉంటుంది.